ఎందుకు ఆవిడ మాటలు ఎందుకు అంటారండి ఎక్కడో ఒక ధరండి ఈరోజు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తున్నందుకు రాజశేఖర రెడ్డి గారు నేను సంతోషిస్తున్నాను. ఎందుకంటే ఈ రోజు నుంచి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కాంగ్రెస్ పార్టీలో భాగమై కాంగ్రెస్ పార్టీ ఉన్నంత వరకు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీలో భాగమై ఉంటుంది. కాబట్టి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ నాయకులు, వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కార్యకర్తలు నాతో పాటు ఈరోజు చాలా సంతోషంగా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడం జరుగుతుంది. రాజశేఖర రెడ్డి గారు బ్రతికినంత కాలం నమ్మకంగా కాంగ్రెస్ పార్టీకి సేవ చేయడమే కాకుండా రాజశేఖర రెడ్డి గారు చనిపోయే నాటికి కూడా కాంగ్రెస్ పార్టీకి సేవ చేస్తూనే చనిపోయారు. ఈరోజు ఏమంటారు దానికి కొడాలి? రాజశేఖర రెడ్డి అనే వ్యక్తికి ఆయనకే ఒక లైఫ్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఆయనకి ముఖ్యమంత్రిగా 2 సార్లు అవకాశం కల్పించింది సోనియా గాంధీ గారు. కాబట్టి ఆయన ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగానే పనిచేసేటట. ఆయన చనిపోయేటప్పుడు కూడా ఆయన కాంగ్రెస్ పార్టీ లీడర్ అని ఇక వాళ్ళ కూతురు చెప్తుందిరా. కాంగ్రెస్ పార్టీ మాకు ఇంత అవకాశం కల్పించింది, మాకు ఇంత అవకాశం కల్పిస్తే మా అన్న కాంగ్రెస్ పార్టీని మోసం చేశాడు తప్ప కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ పార్టీ మమ్మల్ని మోసం చేయలేదు. ఇప్పుడు ఆ తప్పుని నేను ఆ పశ్చాత్తాపం ప్రాయశ్చిత్తం చేయడానికి నేను మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో చేరాను అంటుంది. ఏం చెప్తారా? ఇంట్లో ఉన్న ఆడవాళ్ళే రోడ్డుకి ఎక్కి మా అన్న అన్యాయం చేశాడు, మా అన్న రాష్ట్రానికి మోసం చేశాడు, నమ్మిన మా కాంగ్రెస్ పార్టీకి మోసం చేశాడని ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు చెప్తుంటే ఇంకా ఏదో బయటకు వచ్చేది చెప్తారట. మీరు నాకు అర్థం కాదు. రాజశేఖర రెడ్డి బిడ్డ కాంగ్రెస్ పార్టీలో చేరుతుంది అంటే రాజశేఖర రెడ్డి గారికి చాలా సంతోషం, చాలా గర్వం. రాజశేఖర రెడ్డి గారు బిడ్డ కాంగ్రెస్లో చేరిందంటే రాజశేఖర రెడ్డి గారు ఆత్మ సంతోషిస్తుంది అంటాం. అంటే దాని అర్థం ఏంటో మరి? రాజశేఖర రెడ్డి గారు ఆత్మ సంతోషిస్తుంది నేను వైసీపీలో చేరుతానులే అంటే ఎవడన్నా వైసీపీలో జాయిన్ అయితే రాజశేఖర రెడ్డి గారి అభిమానం ఎవరన్నా రాజశేఖర రెడ్డి గారి ఆత్మ ఘోషిస్తుందట. ఈ పార్టీ మా కాంగ్రెస్ పార్టీని వెన్నుపోటు పొడిచిపెట్టిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మా శత్రువైన మా ప్రత్యర్థి అయిన బీజేపీతో చేతులు కలిపి ఈ రాష్ట్రానికి అన్యాయం చేసిన పార్టీ ఈ వైఎస్ఆర్ పార్టీ అని రాజశేఖర రెడ్డి గారు అంటారని ఆవిడ అంటారు, నేను అంటలేదు. ఆవిడన్నమాట అది. రాజశేఖర రెడ్డి గారు అమ్మాయిలు ఎవరైనా ఉంటే కాంగ్రెస్ పార్టీలో చేరాలట తప్ప ఎట్టి పరిస్థితులను వైసీపీలో చేరితే ఆయన ఆత్మ ఘోషిస్తుందని చెప్తుంది ఆవిడ. ఇంకెంతకన్నా సాక్షి ఏం చెప్పాలా? ఇంకా రాజశేఖర రెడ్డి గారు తిరిగి వచ్చి ఆయన చెప్పలేము. ఇంకా ఆయన బతుకొచ్చి చెప్తాను కానీ నమ్మంటారా ఎట్రా బాబు కొడాలన్నా? విషయమని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే ఈరోజు ఈ దేశంలోనే అతిపెద్ద సెక్యులర్ పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి కాంగ్రెస్ పార్టీ మన స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి పునాదులు వేయడం దగ్గర నుంచి ఈ దేశాన్ని కట్టడం దగ్గర వరకు కాంగ్రెస్ పార్టీ హస్తం ఉంది. ప్రతి వర్గాన్ని కలుపుకుపోతూ, ప్రతి విశ్వాసానికి, ప్రతి శక్తికి నమ్మకం కలిగిస్తూ, ప్రతి సెక్షన్ ఆఫ్ సొసైటీలో కలుపుకుపోతూ ముందుకు వెళ్ళిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ ముందు కూడా రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో, ఖాళీ గారి నాయకత్వంలో ప్రజలందరికీ మేలు చేస్తుందని సంపూర్ణంగా విశ్వసిస్తూ రాజశేఖర రెడ్డి గారు కళ ఏ కళ అయితే రాజశేఖర రెడ్డి గారు రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయాలి అని రాజశేఖర రెడ్డి గారి కళట రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రిగా ఉండాలని. కానీ జగన్ అన్న కళ ఏంటి? రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవ్వాలని ఆ కళ కన్నాడు ఆయన. రాజశేఖర రెడ్డి గారి వల్ల ఆయన పదవిని అడ్డు పెట్టుకుని ఎదిగిన వ్యక్తి అదే కాంగ్రెస్ పార్టీకి, అదే రాహుల్ గాంధీ సోనియా గాంధీ గారి మీద వాళ్ళకి వెన్నుపోటు పొడిచి ఆ పార్టీని మొత్తం ఇక్కడ నాశనం చేసిందే కాకుండా మళ్ళీ పైకి పత్తికోలు చెప్తారా? మీరు ఏదో పనులు చేస్తారా? అరెస్ట్ చేయకూడదా? మీరు దోచుకుంటారా? మిమ్మల్ని జైల్లో పెట్టకూడదా? ఇదేం లెక్క? ఇదేం లెక్క? అసలు పోనీ ఒక మన వాళ్ళు చాలా చెప్పేస్తున్నారు. జగన్ అన్న పార్టీ పెట్టి వచ్చేసాడు మనోడు కింద నుంచి పైదాకానే మొత్తం అందరినీ కూడా కొత్తగా క్రియేట్ చేసి కొత్త క్యాడర్ని తీసుకొచ్చి కొత్త పార్టీని పెట్టి అధికారంలోకి వచ్చారండి. అదొక్కళ్ళు చెప్తున్నారు. అరే మీరు ఒకసారి రండి, మీ చరిత్ర చెప్తాను రండి. ఎక్కడ ఇది ఉండేది? ఇదా డార్క్ రేడరా? ఒకసారి చూడండి బాబు. ఇది వైఎస్ఆర్సీపీ మంత్రుల లిస్ట్. అసలు వైసీపీలో నాయకులు ఎక్కడి నుంచి వచ్చారు? అసలు ఎవరు వీళ్ళందరూ? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎవరు? కాంగ్రెస్ పార్టీ ఎంపీ చేశాడు అంటే కాంగ్రెస్ పార్టీ లీడరు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నాయకుడు. ఇక విజయమ్మ కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున సంథింగ్ అనుకుందాం. అంటే వాళ్ళ ఫ్యామిలీ కాంగ్రెస్ పార్టీ ఫ్యామిలీ. ఇక ఇప్పుడు ఈ మంత్రులు ఎవరైతే ఉన్నారో ధర్మాన ప్రసాదరావు ఎక్కడి నుంచి వచ్చాడండి? ధర్మాన ప్రసాదరావు
ఎక్కడున్నాయో ధర్మాన ప్రసాదరావు గారు? ఏడు చూడండి, భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ సభ్యునిగా 89, 99, 2004, 99 ఎన్నికల్లో నర్సన్నపేట నెగ్గి. అంటే ఇతను ఇచ్చిన మంత్రుల్లో ధర్మాన ప్రసాదరావు కాంగ్రెస్ పార్టీ లీడరు. తర్వాత ఇతను ఎవరు? బొత్స సత్యనారాయణ గారి గురించి నేను చెప్పక్కర్లే. కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షుడు చేశాడు. కాంగ్రెస్ పార్టీ తరఫున ఒక ముఖ్యమంత్రి స్థాయి హోదా కలిగిన వ్యక్తి. అంటే రెండో మినిస్టర్ కూడా కాంగ్రెస్ పార్టీ వాడే. మూడో మినిస్టర్ గుడివాడ అమర్నాథ్, ఇందాకే చెప్పుకొచ్చాం. గుడివాడ అమర్నాథ్ వాళ్ళ నాన్నగారేమో కాంగ్రెస్ పార్టీ, తర్వాత అమర్నాథ్ గారేమో తెలుగుదేశం పార్టీ. ఈ రెండు పార్టీలు కలబోసిన వేళని తెచ్చుకుంటే తప్ప జగనానికి దిక్కులేదు అనకాపల్లిలో. బొత్స సత్యనారాయణ గారి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు లేకపోతే దిక్కులేదు. ధర్మాన ప్రసాదరావు గారు లేకపోతే అక్కడ దిక్కులేదు. జగన్మోహన్ రెడ్డి గారికి ఇది పార్టీ పెట్టేసట, ఎంతంత మొక్క వేసేసి మొక్కను వృక్షం చేసాడట. అబ్బా, ఇంకా ఇంకో మంత్రి, ఏ మంత్రి? బుడి ముత్యాల నాయుడు అట. ఈయన కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చినోడే. ఎక్కడుందండి కాంగ్రెస్ పార్టీ? చూడండి, కాంగ్రెస్ పార్టీని వీడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు అంటే కాంగ్రెస్ పార్టీ నాయకుడినే లాక్కున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఇక్కడ కూడా దాడిశెట్టి రాజా, ఇతను ప్రజారాజ్యం పార్టీ నుంచి. ప్రజారాజ్యం పార్టీలో ఉన్న దాడిశెట్టి రాజాని తెచ్చుకుంటే తప్ప తునిలో జగన్మోహన్ రెడ్డికి దిక్కు లేదు. అయ్యా, పినిపే విశ్వరూప్ గారు కాంగ్రెస్ పార్టీ. కావాలని మీరు చూసుకోవచ్చు. ఇగో కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చాడు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన బ్రతుకు వల్ల రాజకీయాల్లోకి వచ్చాడు. పినిపే విశ్వరూప్ అనే కాంగ్రెస్ పార్టీ లీడర్ లేకపోతే అమలాపురంలో జగన్మోహన్ రెడ్డికి దిక్కులేదు. అతనికి మంత్రిగా ఇతనికి ఇచ్చుకోకపోతే కనీసం మంత్రి చేసే దిక్కు కూడా వైఎస్ఆర్ పార్టీలో ఎవరు లేరు. ఇంతకన్నా ఏం కావాలరా మీకు? అసలు నాకు అర్థం కాదు. ఇంకా ఎవరు? ఈయన ఎవరు? చెల్లిపోయిన వేణుగోపాల్, ఇతను కూడా కాంగ్రెస్ పార్టీ. ఇగో జిల్లా పరిషత్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేశాడు జిల్లా పరిషత్. అది అంటే వేణుగోపాల్ కూడా, చెల్లిపోయిన వేణుగోపాల్ గారు కూడా కాంగ్రెస్ పార్టీ నాయకుడే. మా హోంమంత్రి గారు తెలుగుదేశం పార్టీ బ్యాక్గ్రౌండ్. తెలుగుదేశం పార్టీలో నెగ్గి తెలుగుదేశం పార్టీలో ఉన్న ఆవిడ తెచ్చుకుంటే తప్ప కొవ్వూరులో జగన్మోహన్ రెడ్డికి దిక్కులేదు. ఓ తెలుగుదేశం నాయకురాలు లేకపోతే ఏం గొప్ప చెప్తారు నాకు అర్థం కాదు. కాంగ్రెస్ పార్టీ లీడర్ ఇతను కారుమూరి నాగేశ్వరరావు అనే వ్యక్తిని కాంగ్రెస్ పార్టీని తెచ్చుకోకపోతే జగన్మోహన్ రెడ్డికి తణుకులో దిక్కులేదు. మంత్రిగా పెట్టుకునే దిక్కు కూడా లేదు. కొట్టు సత్యనారాయణ కాంగ్రెస్ పార్టీ. సత్యనారాయణ 2009లో కాంగ్రెస్ పార్టీ నుంచి స్వతంత్ర, ఇది 2014లో స్వతంత్రంగా పోటీ చేశాడంట. 2009లో మాత్రం కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేశాడు కొట్టు సత్యనారాయణ తాడేపల్లిగూడెంలో. ఇతను కాంగ్రెస్ లీడరే. మా జోకర్ కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చినోడే, జోగి రమేష్. ఇతను ఎవరు? మేరుగు నాగార్జున, ఇతనిది కాంగ్రెస్ బ్యాక్గ్రౌండే. చూడండి, లీడర్స్ అందరినీ కాంగ్రెస్ పార్టీని దొబ్బేసి కాంగ్రెస్ పార్టీని వెన్నుపోటు పొడి చేసి వీళ్ళందరినీ కూడా తప్పుడు దారుల్లో ఈ వైఎస్ఆర్ పార్టీలోకి తీసుకొచ్చుకుని నెగ్గిన జగన్మోహన్ రెడ్డి సొంతంగా నెగ్గేసాడా? ఎవరికి చెప్తారా ఇలాంటి కబుర్లు? ఎవరు నమ్ముతాడు? ఇంకానే ఇది ఇప్పుడు ఈ టెక్నాలజీ యుగంలో కూడానే కాంగ్రెస్ పార్టీని చీల్చేసింది ఎవరు? చూడండి, ఇప్పుడు చూడండి, తెలుగుదేశం పార్టీ నుంచి కొందరిని, కాంగ్రెస్ పార్టీ నుంచి కొందరిని చీల్చుకుని పోగేసుకున్న పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. లేకపోతే వాళ్ళకి లీడర్లకు దిక్కులేదు. సొంతంగా వచ్చిన లీడరు, ఇక జగన్మోహన్ రెడ్డి పలానా లీడర్ని తయారు చేశాడు, కొత్తగా తీసుకున్నాడని చెప్పేవాడు ఒక్క లీడర్ పార్టీలో. మంత్రులు నేను చూపించేది అందరూనే. ఎమ్మెల్యేల లిస్టు తీస్తే ఎమ్మెల్యేలు అందరూ కూడా వాళ్ళే. అయితే కాంగ్రెస్, లేకపోతే తెలుగుదేశం, లేకపోతే ప్రజారాజ్యం. అక్కడి నుంచి తెచ్చుకుని పెట్టుకున్నది. ఇది కూడా పార్టీయేరా? దీన్ని కూడా పార్టీ అంటారు. ఇది కూడా ఒక గెలుపా? మళ్ళీ మీరు చెప్తున్నారు మీ పార్టీని చేల్చడానికే కాంగ్రెస్ పార్టీని తెలుగుదేశం పార్టీ ట్రై చేస్తుందా? కాంగ్రెస్ నుంచి తెలుగుదేశం నుంచి వచ్చిన నాయకులు లేకపోతే అది పార్టీ గుండు సున్నా. ఈ పార్టీ చెప్తుంది వచ్చి. ఈయన ఎవరండి? విడుదల రజనీ గారు, తెలుసు కదా ఈవిడ గురించి. తెలుగుదేశం పార్టీని నాటిన మొక్క. ఈ మొక్క లేకపోతే చిలకలూరుపేటలో దిక్కులేదు జగనానికి. తెలుగుదేశం పార్టీ లీడరే కావాల్సి వచ్చింది అక్కడ కూడా. అంబటి రాంబాబు కాంగ్రెస్ పార్టీతో తయారు చేయబడిన ఏది మట్టి ముద్దిది. కాంగ్రెస్ పార్టీ లేకపోతే దిక్కులేని పరిస్థితి. ఇతను కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి తెచ్చుకున్నాడు దిక్కులేక మా నాన్నకే. ఆదిమూలపు సురేష్ కాంగ్రెస్ పార్టీ. మీకు ఇవన్నీ నేను చూపిస్తున్నాను, మీరు కావాలంటే మీరు చెక్ చేసుకోవచ్చు. ఇదిగో కాంగ్రెస్ పార్టీ సభ్యుడు, ఎక్కడ ఉండున్నాం సరే. లేదు, ఇతను కొత్తగా వచ్చినట్టున్నాళ్ళండి.
ఆదిమూలపు సురేష్ ఒక కథను తయారు చేసావా నువ్వు? కుమారుడు ఆదిమూలపు సురేష్ జనవరి 64లో పుట్టాడు, రాజకీయ నాయకుడు, 14 ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడు, 14 ఆంధ్రప్రదేశ్లోని ఎర్రగొండపల్లి నియోజకవర్గ ప్రాతినిధ్యం వహించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యుడు, మాజీ సివిల్ సర్వెంట్. ఇదిగో ఇక్కడ చూడండి, లేవు ఊరికే పెట్టలేదు నేను. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఆయన ఎంపిక చేశారు. కాంగ్రెస్ పార్టీ నాయకుడు మరియు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయిన వైఎస్ రాజశేఖర రెడ్డి ఈ ఆదిమూలపు సురేష్ని సెలెక్ట్ చేశాడట. అంటే మరి ఆదిమూలపు సురేష్ ఏ పార్టీ ఒకటండి? రాజశేఖర రెడ్డి గారు ఏ పార్టీ? కాంగ్రెస్. మరి అప్పుడు ఆదిమూలపు సురేష్ కాంగ్రెస్. ఇంకెవరు? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పెద్ద కౌరులు చెప్తాడు ఆయన. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇప్పుడు వచ్చా మా పార్టీని చీల్చి చెప్తున్నారు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, తెలుగుదేశం వాళ్ళు అని. అసలు ఇతను ఎక్కడి నుంచి వచ్చాడు? అసలు ఇదిగో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా 89, 99, 2004లో పీలేరు నుంచి ఎమ్మెల్యేకి గెలుపొందాడు. కాంగ్రెస్ పార్టీ దయతో, కాంగ్రెస్ పార్టీ భిక్షతో. వైసీపీలో ఉన్న వాళ్ళందరూ కాంగ్రెస్ నుంచో, తెలుగుదేశం నుంచో, ప్రజారాజ్యం నుంచో ఏరుకుని బతులాడుకుని, వాళ్ళ కాళ్ళు పట్టుకుని బతులాడుకుని తెచ్చుకున్న నాయకులే ఉన్నారు. వాళ్ళే ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నిలబెట్టారు. ఎందుకు మన పెద్ద పౌరుషం కబుర్లు? ఈయన ఎవరండి? రోజా సల్లోమణి గారు చెప్పక్కర్లేదు దేవుడి గురించి. తెలుగుదేశం బిడ్డ. తెలుగుదేశం పార్టీలోనే ఆవిడికి బొడ్డుకోసి పేరు పెట్టారు చంద్రబాబు నాయుడు గారు. ఆవిడికి రాజకీయ భిక్ష పెట్టింది తెలుగుదేశం పార్టీ. ఆవిడ తెచ్చుకుంటేనే కానీ నగరంలో అన్నకి దిక్కులేదు. ఒక మంత్రిగా అవకాశం కల్పించడానికి కూడా వేరే ఆ క్యాపబిలిటీ ఉన్నవాడు ఒక్కడు కూడా వైఎస్ఆర్లో లేడు, వైఎస్ఆర్ పార్టీలో. ఏమన్నా అంటే అన్నామంటారండి. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు అయిపోయింది కదా, రోజా గారు అయిపోయారు, ఇంకా 3, 4 ఉన్నారు. ఇక్కడ ట్యాబ్లు ఓపెన్ అవ్వట్లేదు. అందరూ కాంగ్రెస్ పార్టీ, అందులో చాలామంది తెలుగుదేశం పార్టీ, కొద్దిమంది ప్రజారాజ్యం పార్టీ. వీళ్ళ నుంచి తెచ్చుకుని కూర్చుకున్న పార్టీ అది. అక్కడో కొన్ని అడుక్కుని తెచ్చుకుని చేసుకున్న పార్టీ. వండుకున్నవాడికి ఒకటే కూర, దండుకున్నవాడికి 10 కూరలని సామెత ఉంది. అలా జగన్మోహన్ రెడ్డి గారు దండుకున్నారు. ఆయా పార్టీల నుంచి నాయకులను దండుకుని తెచ్చుకుని పెట్టుకున్న పార్టీ. ఆ పార్టీని గెలిచడానికి ఇప్పుడు ఆ పార్టీలు, అవతల పార్టీలు పనిచేస్తున్నాయి అన్నాడు. అసలు ఆ పార్టీలను గెలిచిందే జగనన్న, ఆ పార్టీలకు వెనుబడి పొడిచింది జగనన్న. కానీ వాళ్ళని అంటే దొంగతనం చేసి దొంగ అంటాం, వీళ్ళ హత్య చేసి ఎదుటోడి మీద నెట్టేయటం, వీళ్ళ చేయించుకుని ఎదుటోడి మీద తోసేయటం, ఎన్ని అలవాటు కదా వైసీపీ వాళ్ళకి, ముఖ్యంగా మన జగన్మోహన్ రెడ్డి గారికి. అర్థమైందండి ఎవరిని చీల్చారో, ఏ పార్టీని చీల్చింది మీకు అర్థమైంది కదా. ఈ వీడియో చెప్తే క్లారిటీ వస్తుంది మీకు. కాబట్టి ఎవడేం చెప్తే అది నమ్మేకండి. అబద్ధాలు చెప్పడానికి చాలామంది రెడీగా ఉన్నారు. అలాంటి పనికిమాలిన వాళ్ళు ఎవరి మాట నమ్మకండి. జరిగింది వాస్తవం ఇది. ఏదైనా కావాలనుకుంటే మీరు గూగుల్ మీద ఆధారపడండి, తప్పలేదు. ఏంటి పార్టీ చీట్ చేసింది అన్నాడు, నిజమా అని కొట్టి చూడండి. వైఎస్ఆర్ పార్టీలో ఉన్న లీడర్స్ అందరినీ కొట్టి చూడండి. ఎమ్మెల్యేలని, మంత్రుల్ని వేరు పార్టీల నుంచే ఉంటారు. ఒకటే అరా 100కి 1, 2 కూడా జగన్మోహన్ రెడ్డి తయారు చేసిన లీడర్స్ ఉండరు. అందులో జగన్మోహన్ రెడ్డితో సహా అందరు కాంగ్రెస్ లీడర్లే. చాలామంది తెలుగుదేశం నుంచి వచ్చిన లీడర్లు, వాళ్ళే నిలబెట్టారు ఆ పార్టీని. ఇప్పుడు వాళ్ళే ఆ పార్టీని సర్వనాశనం చేసేయడానికి, నేలమట్టం చేసేయడానికి సిద్ధమై మళ్ళీ తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయిపోతున్నారు. ఎంతకన్నా ఏం కావాలండి? ఇంకంతకన్నా నేను మాత్రం చనిపోయాను. ఇంకెంతకు మించి నేను మాత్రం ఏం చెప్పగలను? మీరే అర్థం చేసుకోవాలి. ఉంటాను సార్. జై భీమ్, జై భారత్, జై మహాసేన. అంతే. జై తెలుగుదేశం, జై చంద్రబాబు.